న్యూస్ చూస్తున్నాం. మొన్నటి వరకు రెడ్ బుక్ అన్నారు, ఇప్పుడు బ్లాక్ బుక్ అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులను బెదిరిస్తున్నారు. ఆయన ఎక్స్ట్రాలు చేసే అధికారుల పేర్లు బ్లాక్ బుక్ లో రాస్తున్నామంటూ వార్నింగ్ ఇచ్చారు. అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇవ్వండి బ్లాక్ బుక్ రెడీగా చేసిన ఏ అధికారి ఎక్స్ట్రాలు చేస్తుర్రో ఇలా ఈ బ్లాక్ బుక్ లా మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా. రేపు మా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను అధికారులకి. 10 రోజుల క్రితం రెడ్ బుక్ లో రాస్తున్నానంటూ కౌశిక్ రెడ్డి కామెంట్ చేశారు. ఏపీలో అప్పటికే రెడ్ బుక్ ట్రెండింగ్ లో ఉంది. దీంతో టీడీపీని కాపీ కొట్టారనే విమర్శలు వచ్చాయి. దీంతో 4 ఖర్చుకున్న కౌశిక్ రెడ్డి బుక్ కలర్ మార్చేశారు. రెడ్ బుక్ ను కాస్త బ్లాక్ బుక్ గా మార్చి మళ్లీ అధికారులను బెదిరించే ప్రయత్నం చేశారు. నేను అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇవ్వండి బ్లాక్ బుక్ రెడీగా చేసిన ఏ అధికారి ఎక్స్ట్రాలు చేస్తుర్రో ఇలా ఈ బ్లాక్ బుక్ లా మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా. రేపు మా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను అధికారులకి. ఈ బుక్ కేవలం మీకోసమే కొన్నా బ్లాక్ బుక్. నేను ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు చెప్పండి, అసలు కౌశిక్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ రెడ్ బుక్ బ్లాక్ బుక్ కథ ఏంటి? కౌశిక్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ బ్లాక్ బుక్ ఒకటి ఏర్పాటు చేశాము. అధికారం కోల్పోయిన తర్వాత ఖచ్చితంగా రానున్న రోజులలో మేము అధికారంలోకి వస్తున్నాము, ఖచ్చితంగా ఎవరైతే మాపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారో అని చెప్పేసి కొంతమంది అధికారులను బెదిరిస్తున్నారు. ఇప్పటికే గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చాలా స్కామ్లు ఇరుక్కుపోయిందని చెప్పేసి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటిని కూడా తువ్వే ప్రయత్నం చేస్తుంది, బయటికి తీస్తుంది. విచారణ పేరుతో కమిటీలు కూడా ఏర్పాటు చేసింది. ఎందుకంటే 10 ఏళ్ళలో అవినీతి కూరుకుపోయిందని చెప్పేసి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడవక ముందే అప్పుడే హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గతంలో ఒక రెడ్ బుక్ ఏర్పాటు చేశాము, ఖచ్చితంగా 5 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి వస్తున్నాము అని చెప్పేసి అందులో ఎవరైతే అధికారులు కాంగ్రెస్ పార్టీకి అంటగాగుతున్నారో వారి పేర్లన్నీ కూడా ఈ బుక్లో మేము మెన్షన్ చేసుకుంటాము, వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తామని చెప్పేసి కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. కానీ అన్యూయంగా ఎమ్మటే రెడ్ బుక్ని కాస్త బ్లాక్ బుక్గా మార్చారు పాడి కౌశిక్ రెడ్డి. ఎందుకంటే చూసాం మనం ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు లోకేష్ ఒక రెడ్ బుక్ ఏర్పాటు చేశారు. ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారులు అంటగాగుతున్నారో వారందరి పేర్లు కూడా రెడ్ బుక్లో మెన్షన్ చేశాము. ఖచ్చితంగా మేము కూడా అక్కడ అధికారంలోకి వస్తున్నాము, రెడ్ బుక్లో ఉన్న వాళ్ళ పేర్లన్నింటినీ కూడా మేము ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ అదే రెడ్ బుక్ని తెలంగాణలో కూడా ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ రెడ్ బుక్ని ఇక్కడ తెలంగాణలో కూడా కాపీ కొట్టారని చెప్పేసి విమర్శలు వస్తాయని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి కూడా రెడ్ బుక్ని కాస్త బ్లాక్ బుక్గా మార్చారు. బ్లాక్ బుక్ని మీకోసమే కొన్నానని చెప్పేసి స్వయంగా తను ఒక బ్లాక్ బుక్ ఏర్పాటు చేసి ఈరోజు తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో దాన్ని మీడియాకి చూపించడం జరిగింది. సో ఇక 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి రాబోతున్నాము. ఖచ్చితంగా ఆ బ్లాక్ బుక్లో ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులకు అంటగాగుతున్నారో, ఎవరైతే మేము చెప్పిన పనులు చేయట్లేదని చెప్పేసి ఇండైరెక్ట్గా అధికారులను బెదిరిస్తున్నారు. వాస్తవంగా ప్రభుత్వం వచ్చి 6 నెలలు కాకముందే అప్పుడే పాడి కౌశిక్ రెడ్డి ఇలా దుందుడుకు స్వభావంతో ఇలా అధికారులను హెచ్చరిస్తున్నట్టుగా కూడా మనకి అనిపిస్తుంది. ఎందుకంటే గతం చూసాం, ఇప్పటికే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కూడా ఉన్నది. అప్పుడు చాలా అవినీతి కూరుకుపోయింది. గతంలో ఎన్నో స్కామ్లు అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్న సందర్భం కనిపిస్తుంది. కానీ ఈ స్కామ్లన్నీ కూడా బయటపడుతున్న సమయంలో అనూహ్యంగా ఇప్పుడు ఒక పాడి కౌశిక్ రెడ్డి ఒక బ్లాక్ బుక్ అని చెప్పేసి తెరపైకి తీసుకొచ్చారు. దాంట్లో మన ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించి వాళ్ళకి అంటగాగి అధికారులు ఎవరైతే ఉంటారో వారి పేర్లన్నీ కూడా ఇందులో మెన్షన్ చేస్తున్నారని చెప్పేసి కూడా బెదిరించే పని చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. చూడాలి మరి ఇక ఈ బ్లాక్ బుక్లో ఎవరెవరి పేర్లు మెన్షన్ చేస్తాడో పాడి కౌశిక్ రెడ్డి మరి ఏం రాస్తాడో ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడే ఒకవైపు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా చేజాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 39 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి 34 పడిపోయింది. రేపో మాపో గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ మారే అవకాశం ఉన్నది. కానీ ఒకవైపు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పరిస్థితులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కూడా పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు అయితే మాత్రం
కొంత ఇబ్బందికరంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మూడే ఎమ్మెల్యే సీట్లు గెలిచినంటే ఒకవైపు హుజురాబాద్ నుంచి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా గంగుల కమలాకర్ కరీంనగర్ నుంచి, సిరిసిల్ల నుంచి కేటీఆర్. ఇప్పటికే గంగుల కమలాకర్ పార్టీ మారుతారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా కమలాకర్ ని పార్టీ మారకుండా ఉండేందుకు బుజ్జగింపులు ఇలాంటివి చేస్తూ ప్రయత్నం చేయాలి. కానీ ఇవన్నీ చేయకుండానే మేము 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తున్నాము, బ్లాక్ బుక్ ఏర్పాటు చేశాము, బ్లాక్ బుక్ లో కొందరు పేర్లు మెన్షన్ చేస్తున్నాం అని చెప్పేసి ఇలా అధికారులను బెదిరిస్తున్నది కూడా బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఎమ్మెల్యేలు చేజారుతుంటే వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి వైఖరి సరైనది కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు గుసగుసలు అంటే వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకుంటున్న సందర్భం అయితే కనిపిస్తుంది. అలాగే కౌశిక్ రెడ్డి వ్యవహారంపై బీఆర్ఎస్ లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ప్రతిపక్షాల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది సైదులు? చూడాలి మరి ఇక ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయనేది కూడా మనకి రేపు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అతను చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో మరి కరీంనగర్లో చాలా అవినీతి జరుగుతుందని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ పై కూడా ఆరోపణలు చేస్తున్నారు. 100 కోట్ల స్కామ్ జరిగిందంటున్నారు. అట్నే విధంగా ఫ్లై యాష్ విషయంలో కూడా టన్నుల కొద్ది లారీలు తరలిస్తున్నారన్నారు. కానీ తీరా చూస్తే అది ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఉంటుంది. అదంతా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదు. ఉచితంగా ఎవరైతే కాంట్రాక్ట్ ఉంటారో వారు మాత్రమే దాన్ని తరలిస్తారని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ కూడా హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే హైకోర్టు లాయర్ నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డి నోటీసులు పంపించారు. సో ఇక ఇలాంటి ఆరోపణలు ఒకవైపు గతంలో కూడా చూసాము. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల వల్ల పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు కూడా మారాయి. గతంలో రాష్ట్రంగా అప్పుడు మాజీ గవర్నర్గా ఉన్నటువంటి తమిళిసై సౌందరరాజన్ పై కూడా కొన్ని వ్యాఖ్యలు అతను చేశారు. సో ఈ విధంగా కొన్ని వ్యాఖ్యలు దుందుడుకు స్వభావం ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల వల్ల పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా బయటకు చెప్పినప్పటికీ కూడా లోపల గుసగుసలు